పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉధృత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలో పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాల్లో సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. ఈ కీలక రంగాల్లో సరఫరా వ్యవస్థను నిరంతరాయంగా కొనసాగించడం, లాజిస్టిక్స్ను పటిష్టం చేయడం, పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపైన చర్చించారు. దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లోని ఒడిదుడుకుల ప్రభావం వినియోగదారులు, పరిశ్రమలపైన పడకుండా ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తుందని ఉన్నతాధికారులు తెలిపారు. తగినన్ని నిల్వలను కొనసాగించేందుకు సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచ ఇంధన వాణిజ్యంలో కీలకమైన హర్ముజ్ జలసంధి వంటి సముద్ర మార్గాలకు అంతరాయం కలగవచ్చనే ఆందోళనల నేపథ్యంలో ఈ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలపైన ప్రధాని మోడీ ఒకరోజు ముందే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ తోటి ఫోన్లో మాట్లాడారు. శాంతి, స్థిరత్వం అవసరాన్ని నొక్కి చెప్పడంతో పాటుగా అంతర్జాతీయ నౌకాయాన మార్గాలను సురక్షితంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను ఆయన వివరించారు. మధ్యప్రాచ్యంపైన ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడంలో భాగంగా భారతదేశం ఇప్పటికే తన చమురు దిగుమతులను అమెరికా, రష్యా, నైజీరియా వంటి దేశాల నుంచి పెంచుకుంది. ప్రస్తుతం తన చమురు దిగుమతులు దాదాపు 70% గల్ఫియేతర దేశాల నుంచే వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఎల్పీజీ సరఫరాలో ఇబ్బందులు రాకుండా అమెరికా నుంచి కూడా దిగుమతులు చేసుకుంటున్నామని, వినియోగదారుల స్థాయిలో సరఫరాకి ఎలాంటి అంతరాయం లేదని వారు స్పష్టం చేశారు.